నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కుండపోతగా కురిసిన వర్షంతో రోడ్లపై నీరు నిలిచింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు. మాసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 అవుతున్నా నీరు అలాగే నిలిచింది. దీనిపై మరింత సమాచారాన్ని మాసప్ ట్యాంక్ నుంచి మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి గంటన్నర పాటు పడినటువంటి వర్షంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటమయమైపోయాయి రోడ్లు మొత్తము. ప్రస్తుతం మాసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. అటు జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేసేందుకు ఉన్నటువంటి మ్యాన్ హోల్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి వాటి ద్వారా నీటిని అంతా కూడా పంపిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. వెళ్ళేటువంటి వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసి ఆ వాటర్ని అంతా కూడా వాటిల్లోకి వెళ్ళేటందుకు రోడ్డు మీద ఉన్నటువంటి వాటర్ని క్లియర్ చేసేందుకైతే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ రోడ్డులో దాదాపు 50 మీటర్స్ వరకు కూడా వాటర్ అంతా నిల్వ ఉండిపోయింది. వాటిని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్న వాహనదారులు వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఈ వాటర్ని ఒకవైపు క్లియర్ చేస్తూ మరోవైపు ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నారు. రానున్న 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. నేడు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల నేపథ్యంలోనే ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాలలో ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. రేపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల నేపథ్యంలోనే వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగకర్నూలు, వలపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. అయితే రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వికారాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అటు అధికారులు ఇప్పటికే అలర్ట్ని జారీ చేశారు. అయితే గత రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో నీట మునిగిపోయాయి. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్లియర్ చేస్తున్నారు. సార్ చెప్పండి, దాదాపు ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? ఎలా క్లియర్? ఒక 10-15 మినిట్స్లో క్లియర్ అవుతుంది మేడం. కొంచెము ఇన్ని రోజులు మట్టి వెళ్ళేసి జామ్ అయిపోయింది. ఆ మట్టి అంతా క్లియర్ చేస్తాము. క్లియర్ చేస్తే ఒక 10-15 మినిట్స్లో క్లియర్ అయిపోతుంది. అంటే ఎంతవరకు వాటర్ స్టోరేజ్ అనేది ఉందండి? ఎంత దూరం నుంచి? ఈ పొజిషన్ వరకే మనకి వాటర్ స్టోరేజ్ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ కూడా జామ్ అవ్వలేదు. ఇన్ని రోజులు మనకు మట్టి పోవడం వల్ల జామ్ అయింది. ఆ మట్టి అంతా క్లియర్ చేస్తున్నాం. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అధికారులు దగ్గరుండి వాటర్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు. ఈ కొంతమేరకు ఇది లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వర్షపు నీరు స్టోరేజ్ అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ద్వారా లోపల ఉన్నటువంటి పూడిక ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి తర్వాత వాటర్ అంతా లోపలికి పంపిస్తున్నారు. వచ్చేటువంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా గుంటలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వాటర్ ఎక్కడైతే స్టోరేజ్ అయిందో వాటిని అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ని కూడా కొన్ని జిల్లాలకి వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాతావరణం ఎప్పుడు మారుతుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే ఎండ కనిపిస్తుంది, సాయంత్రం వరకు కూడా వర్షం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.